నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు. మొదటగా ఏం చెప్తారు? అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు. సరే, దాంట్లో నిన్న మోడీ గారిని సరే దేశ ప్రధానిగా ఆయన పిలిచారు. ప్రారంభోత్సవాలు జరిపించుకున్నారు. కానీ నిన్న అక్కడ జరిగిన తంతు తతంగం అంతా చూసినప్పుడు అక్కడ కాంట్రిబ్యూషన్ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదండి. ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో పర్మిషన్స్ ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రానికి లేదు. గత 7 సంవత్సరాల కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు బహుశా దిగిపోవటానికి అంటే 2019 ఫిబ్రవరిలో ఇక ఒక నెలలో ఎలక్షన్ ఇది షెడ్యూల్ వస్తుందనంగా అక్కడ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయటం. సో ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఈ రోజు దాన్ని కంప్లీట్ చేసుకోవడం. సో ఇక్కడ ఎక్కడా కూడా ఒక పర్మిషన్స్ ఇచ్చే విషయంలో తప్ప కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ గారి పాత్ర కానీ ఏమీ లేదు. దానికి ఆయన్ని తీసుకొచ్చి మనం అంతా ఇంకొకటి విషయం, ఇవాళ ఇదే నరేంద్ర మోడీ గారు రెండు నెలల క్రితం ఏం చెప్పారు? దుబారా చేయొద్దు, ఎక్కడా కూడా మీరు ఆర్పాటాలకు పోవద్దు, మీ క్యాన్ ఆయిల్ తగ్గించుకోండి, మీరు విమానయానం చేయొద్దు, బంగారం కొనొద్దు, పొదుపును పాటించండి సంవత్సర కాలం పాటు అని కదా మనకు ఆయన చెప్పింది. సో అటువంటి నరేంద్ర మోడీ గారు ఇంత ఆర్భాటంగా అంగరంగ వైభవంగా పైగా అప్పులతో ఇబ్బంది పడుతూ జీతాలు పెన్షన్లు లేని స్థితిలో ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తూ దానికి ఇంత ఆర్భాటం ఎందుకు చేశారు అనేది మనకు అర్థం కాని విషయం స్వర్ణ గారు. ఇంకొకటి, ఎర్ర బస్ కూడా రాని ప్రదేశానికి ఎయిర్ బస్ వచ్చింది. ఇదే వాళ్ళు మాట్లాడిన మాట నిన్న ముగ్గురు కూడా. సో ఎర్ర బస్ కూడా రాని ప్రదేశం ఎయిర్ బస్ వచ్చింది అంటే ఆ విశాఖపట్నంలో ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ లేదా, లేకపోతే ఆ ప్రజలకి విమానం ఎక్కవలసిన వాళ్ళకి ఎక్కే స్తోమత ఉండే వాళ్ళకి అక్కడ ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ లేదా, విమానాలు అవైలబిలిటీలో లేవా? విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంతకు ముందే ఉంది కదా విశాఖపట్నంలో. సో దాన్ని వీళ్ళేదో ఒక విచిత్రాన్ని దివి నుంచి భూమికి తీసుకొచ్చినట్టు, ఆ దివి నుంచి భూమికి తీసుకొచ్చే దాంట్లో నరేంద్ర మోడీ గారు దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోసుకొచ్చినట్టు రూపాయి ఇవ్వకుండా నిన్న వాళ్ళు చేసిన ఆ ఆర్భాటం మొత్తం చూసినప్పుడు వీళ్ళు మార్కెటింగ్ కోసంగా వీళ్ళ యొక్క అంటే రాష్ట్రానికి ఏదో చేసేసాం మేలు అని చెప్పుకునే దాని కోసంగా వీళ్ళు ఆ ఆర్భాటాన్ని ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని వాడారు అని అనిపిస్తుంది తప్ప అదర్వైజ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ రాష్ట్రానికి అయితే ఒక్క రూపాయి మేలు జరగలేదు. నిన్న వచ్చిన అక్కడ జరిగిన అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే మోదీ గారు ఏదో తెచ్చే ఉంటారు ఇచ్చే ఉంటారు అనేది కూడా కొంతమంది భావన. ఏం తేలేదంటారా? ఏమైనా తెచ్చి ఉంటారంటారు? అంటే మనకి మనకి దింపుడు కళ్ళం ఆశ అంటాం. మీరు అడిగే ప్రశ్న బట్టి చూస్తే మోడీ గారు వచ్చినప్పుడల్లా ఏదో తెస్తారు ఏదో ఇస్తారు అనే ఒక ఆశ. కానీ మోడీ గారు వచ్చినప్పుడు ఇప్పుడు రాజధాని శంకుస్థాపనకు వచ్చిన రోజే ఆయన పిడికెడు మట్టి ఒక చెంబుడు నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఇక ఆయన వస్తాడు ఇస్తాడు అనేది మనకి. పైగా మేడం వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా నిన్న జరిగిందంటే అదే ఉత్తరాంధ్ర నేలపై నిలబడి చట్టంలో వెనుకబడిన జిల్లాలకి ప్యాకేజీ దాదాపుగా 25,000 కోట్లు రావాలి రాయలసీమకు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ. దానికి సంబంధించి మొట్టమొదట్లో అన్ని అంటే దేశవ్యాప్తంగా డ్రాట్ హిట్ అంటే వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీలో వచ్చిన 1,050 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంకొక 100 కోట్లు 200 కోట్లు కూడా కలుపుకుంటారో తీస్తాం పక్కన మరి. అది తప్ప ఆ ప్యాకేజీకి సంబంధించి రూపాయి డబ్బులు రాలేదు. అటువంటి దాంట్లో వీళ్ళు మోడీ గారు అక్కడికి వస్తే ఆయన్ని ఆ రకంగా పైకి అసలు అడిగే ధైర్యం లేదు. అక్కడ వేదిక పైన కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా, ఇదిగో మనం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాం సార్, ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభించుకుంటున్నాం, ఈ ప్రాంతం అత్యంత వెనకబడింది, దీనికి ఒక ప్యాకేజీ ఆ రోజు పార్లమెంట్ మాకు ప్రామిస్ చేసింది, సో పార్లమెంట్ చేసిన ప్రామిస్ ని ఈ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలని అడిగే ధైర్యం లేదు ఎవరికి అక్కడ. సో అటువంటి పైగా ఇంకొకటి మేడం, తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అంటాం. సో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగువాడి హక్కుగా రావాల్సిన అడిగే ధైర్యం లేదు అక్కడ. భజన తప్ప, కంటిన్యూస్ భజన భజన భజన. సో అంతకు మించి నరేంద్ర మోడీ ఇవాళ గత 12 సంవత్సరాలుగా, ఇవాళ కాదు 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అతను తీసుకునే స్కీమ్స్, దేశవ్యాప్తంగా అతను ఇచ్చే ఇది తప్ప
అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించబడిన తర్వాత చట్టంలో ఉన్న ఈ అంశాన్ని ఫిల్ఫిల్ చేశానని చెప్పమని చెప్పండి. మనం ఒప్పుకుంటాం. ఒక్క పోలవరం మాత్రం లేదు రేపు 2028 నాటికో ఎప్పుడో కంప్లీట్ చేస్తాను అంటున్నారు ముఖ్యమంత్రి గారు. దాన్ని కాంక్రీట్ డ్యామ్ కంప్లీట్ చేస్తారు మేడం. ఆల్మోస్ట్ కాంక్రీట్ డ్యామ్ 90% ఎంత అయింది. ఆ కాంక్రీట్ డ్యామ్ దానికి సంబంధించిన స్ట్రక్చర్ పూర్తి చేస్తారు. కానీ నీళ్లు ఏ లెవెల్ వరకు 45 మీటర్స్ వరకు నీళ్లు నించోబెడుతున్నారా? 41 మీటర్స్ వరకే నీళ్లు ఆపుతారా? 45 మీటర్స్ వరకు నీళ్లు ఆపే పని అయితే R&R ప్యాకేజ్ సంగతి ఏంటి? 45 మీటర్స్ వరకు ఆపకుండా 41 మీటర్ దగ్గరే మీరు ఆపే పని అయితే అది ఒక చిన్న బ్యారేజ్ లాగా ఉపయోగపడుతుందే తప్ప అది పెద్ద డ్యామ్ గా మనకు ఉపయోగపడే పరిస్థితి లేదని నిపుణులు చెప్తా ఉన్నారు. సో అటువంటి మేజర్ ఇష్యూస్ ఒకటి కూడా సాల్వ్ చేసుకోకుండా అడిగే ధైర్యం లేకుండా పరస్పరం భజన ఎందుకో తెలీదు. సరే మరి అలా అనుకుంటే లోకేష్ గారు మాట్లాడుతూ అమరావతికి నిధులు తెచ్చారు అని అన్నారు. ముగ్గురు చాలా మంచిగా పొగుడుకున్నారు. ఇది మొదటిసారి కూడా కాదు. చాలా సందర్భాలలో మోదీ గారు మధ్యలో ఉండి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క చిరంజీవి గారు 2 చేతులు పైకెత్తి చూపిస్తారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా పొగుడుతారు. పవన్ కళ్యాణ్ ఇలా ఒకరినొకరు ప్రశంసలు పొగడ్తలతోనే సభా వేదిక అంతా నిండిపోతోంది. అంటే ఇక్కడ ఒకటి మేడం, అమరావతికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడానికి ఫెసిలిటేట్ చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం నిధులు రూపాయి ఇవ్వలేదు. అంత ఏదో ఫస్ట్ లో 1500 కోట్లు ఏదో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కిను, తర్వాత అమరావతికి సంబంధించి 1500 కోట్లు ఏమో ఇచ్చారు తప్ప మిగతాదంతా అప్పుకి మేము ఫెసిలిటేట్ చేస్తామని వాళ్ళు పార్లమెంట్ లో చెప్పారు. వీళ్ళని అప్పు తెచ్చుకోమన్నారు. సో అప్పు తెచ్చుకుంటున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చే పని అయితే భూములు తీసుకెళ్లి ఏషియన్ బ్యాంక్ దగ్గరను వరల్డ్ బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఒకటి వీళ్ళు ఎందుకు సంబరపడతా ఉన్నారంటే, అప్పుకి ఫెసిలిటేట్ చేసినా కూడా వీళ్ళు ఎందుకు సంబరపడతా ఉన్నారంటే, ఏదో ఒక విధంగా నిధులు వస్తా ఉన్నాయి, నిధుల ద్వారా పనులు జరిపిస్తా ఉన్నారు. ఆ సొమ్ము కేంద్ర ప్రభుత్వం సొమ్ము అయినా అప్పు తెచ్చిన సొమ్ము అయినా వాటా పర్సంటేజ్ కమిషన్ అంతే ఉంటది కదా. సో నా కమిషన్ నాకు అందిపోతున్నప్పుడు అది కేంద్రం ఇస్తున్న డబ్బా లేకపోతే నేను అప్పు తెచ్చిన డబ్బా, అండ్ సఫరర్ ఎవరు? రాష్ట్ర ప్రజలు. సో వాళ్ళ పనులు వాళ్ళకి జరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ మోడీ గారు ఏదో గొప్ప మేలు చేసినట్టు ఆయన చెప్పే ఉద్దేశంగా కనపడింది. కానీ అదర్వైజ్ అప్పు తెచ్చుకోవడం కూడా మోడీ చేసిన మేలు అంటే ఇక అర్థం చేసుకోవాలి ఆ ప్రాంత రైతులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ. ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ అదే కదా అడుగుతుంది. అప్పు తీసుకొచ్చి మీరు అక్కడ మొత్తం అప్పు అంతా అక్కడ పోస్తే మా ప్రాజెక్టుల సంగతి ఏంటి, రాష్ట్రంలో మేమేమైపోవాలి, వాళ్ళ రాష్ట్రం మొత్తం క్వశ్చన్ చేస్తా ఉంది కదా. అదే కేంద్రం ఇచ్చిన నిధులైతే ఎవరూ అడగం కదా. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తుందయ్యా, దాని గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఆ నిధులతో కడుతున్నామంటాం కాదు కదా. రాష్ట్రం మొత్తానికి అప్పులు కుప్ప చేసి పెట్టి ఒక చోట తీసుకొచ్చి వీళ్ళ రియల్ ఎస్టేట్ లబ్ధి కోసం మేము ఆ డబ్బంతా అక్కడ పోస్తామంటే డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తుంది రాష్ట్రం. సార్ ఇప్పుడు ఏదేని ప్రోగ్రాం కావచ్చు, ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. మంచిగా అంగరంగ వైభవంగా అక్కడ పరిస్థితి అంతా మార్చేస్తున్నారు. ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. కాకపోతే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాల సంగతి ఏంటి, రాష్ట్రానికి వచ్చే నిధుల సంగతి ఏంటి, ఏపీకి ఏం కేంద్రం నుంచి వస్తుంది, ఇది ప్రతి ఒక్కరు ప్రజలు ఒక ఆలోచన చేసే విధంగా మారిపోతోంది. మేడం ఇప్పుడు రాజధాని అమరావతికి దగ్గరలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతకుముందు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆంధ్ర రాష్ట్రానికి ఇదేం కొత్త ఏం కాదు. 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అది కాక రాజమండ్రి ఉంది, కడప ఉంది, కర్నూలు ఉంది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, చిన్న ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఎయిర్పోర్ట్స్ అంటే వీళ్ళు అసలు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ఎయిర్పోర్ట్ అనే ఒక బిల్డప్ అక్కడ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఇంతకు ముందే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. నిన్న మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ రాష్ట్రంలో అదే ఉత్తరాంధ్ర వాళ్ళు వెనకబడిన రాష్ట్రంగా, వెనకబడిన ప్రాంతంగా ఇంకా మీరు ఆ మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు, ఇక వెనకబడిన ప్రాంతం అనే ఏడుపు ఏడవద్దు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో అంటే ఒక్క ఎయిర్పోర్ట్ రావడంతోనే ఆ ప్రాంతం వెనకబడితనం మొత్తం పోద్ది అనుకుంటే అప్పటికే 6-7 ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మరి జీతాలు ఇవ్వలేని, డబ్బులు ఇవ్వలేని, పెన్షన్లు ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితులు ఎందుకున్నాం? అంతా వెనకబడితనం అంతా పోయి ఉంటే కట్టుబట్టలతో మమ్మల్ని తరిమేశారు. ఇల్లేమో హైదరాబాద్ లోనే ఉంటది. ఆ ఇంటికి నరేంద్ర మోడీ గారు వెళ్ళి వీళ్ళని పరామర్శిస్తూ ఉంటారు. వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లోనే ఉంటది. వీళ్ళ వ్యాపార లావాదేవీలు అన్నీ హైదరాబాద్ లోనే జరుగుతూ ఉంటాయి. కానీ కట్టుబట్టలతో మరి ఎవరు తరిమేశారు?
అండ్ ఇంకొక ప్రధానమైన అంశం కూడా తెర మీదకొచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లకి అన్నిటికి కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. దీనికి మాత్రం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పెట్టడానికి సంబంధించి కూడా అక్కడ ప్రస్తావించారు. అయి అంటే ఇది కూడా వాళ్ళ డొల్లతనంగా చూడాలి మేడం. దేశవ్యాప్తంగా డిఫెన్స్ ఎయిర్ బేస్‌లు గాని, లేకపోతే వివిధ ఎయిర్‌పోర్ట్స్ గాని సుమారుగా ఒక 500 ఉన్నాయనుకుందాం. ఆ 500లో 500, 600, 400 సార్ ఆ మొత్తంలో కూడా 2 ఎయిర్‌పోర్ట్స్ ఆయన అన్న కుటుంబం ఇంకేదో ఉండదులేనా. నిత్యం ఆయనకి నైట్‌మేర్స్ అర్ధరాత్రి కలలొచ్చేది ఏ కుటుంబం అంటే గాంధీ, నెహ్రూ కుటుంబం. సో వాళ్ళ పేరు మీద 2 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. 2 మన హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. 2 పేర్లతో. ఆ 2 ఎందుకు పెట్టడం జరిగింది? వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేశారు వాళ్ళు. దేశానికి ప్రధానులుగా చేశారు. ప్రధానులుగా చేసి మీ ప్రాణానికి ముప్పు ఉంది అంటే కూడా పలానా వాళ్ళ ద్వారా నో ఐ షుడ్ ఏది ఇంటిగ్రిటీని ఈ దేశం ఇంటిగ్రిటీని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. సో నేను పర్టికులర్ గా ఒక వర్గాన్ని అనలేను. నేను చచ్చిపోవడానికైనా సిద్ధమని ప్రాణత్యాగం చేసింది ఇందిరాగాంధీ. సో అటువంటి ప్రాణత్యాగం చేసిన మాజీ ప్రధానులు దేశ ప్రధానులకి గౌరవంగా ఒక 2 ఎయిర్‌పోర్ట్‌లు ఉంటే దాన్ని గతంలో కుటుంబాలు మొత్తం ఉన్న ఎయిర్‌పోర్ట్‌లన్నీ పెట్టేసుకున్నారు అనేది ఒక ప్రజల్లో అంటే ఒక ఈర్ష్యను పెంచే ఒక రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్ళే ఒక కార్యక్రమం స్వర్ణ గారు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇకపోతే అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మేము ఎయిర్‌పోర్ట్ కట్టాం. ఖచ్చితంగా స్వాగతిస్తాం. స్వాతంత్ర సమరయోధుడు ఆయన. మరీ ముఖ్యంగా గిరిజనుల హక్కుల కోసం ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాడితో కొట్లాడి తన ప్రాణాన్ని త్యాగం చేశారు అల్లూరి సీతారామరాజు గారు. ఇక్కడ 2 గమనిద్దాం మేడం. ఒకటి స్వాతంత్ర పోరాటం, 2 గిరిజన హక్కులు. స్వాతంత్ర పోరాటంలో ఈ 3 పార్టీలు వేదిక మీద ఉన్న 3 పార్టీలు నిన్ను ఒకళ్ళనొకళ్ళు ఎవరైతే అద్భుతంగా పొగుడుకున్నారో ఒకళ్ళకి పాత్ర లేదు అక్కడ. తెలుగుదేశం 82, 83లో పుట్టింది. దానికి ఒక సంవత్సరం ముందు బీజేపీ పుట్టింది. ఈ మధ్య ఒక 10 సంవత్సరాల క్రితం పుట్టింది జనసేన. సో వాళ్ళెవరికి స్వాతంత్ర పోరాటం గురించి అసలు వాళ్ళ భాగస్వామ్యం లేదు. తర్వాత అల్లూరి సీతారామరాజు ఆయన పూర్తిగా పోరాడింది గిరిజన హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళతో. ఇవాళ దేశ వ్యాప్తంగా మైనింగ్లు గిరిజనుల మొత్తాన్ని ఆయా ప్రాంతాల నుంచి తరిమేసి ఆ మొత్తం మైనింగ్ కోసం తన మిత్రులైన ఆదానికి ఏదైతే కట్టబెడతా ఉన్నారో దేశవ్యాప్తంగా ఇవాళ ఒడిశాలో కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అస్సాంలో కావచ్చు, గిరిజనులు మొత్తం ఆందోళనలో ఉన్నారు. సో సో అటు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి ఒక మనిషి యొక్క ఒక్కటి గమనించాలి ఇక్కడ. నాట్ జస్ట్ నేమింగ్, అతని యొక్క పోరాట స్ఫూర్తిని కూడా మనం పాటించాలి కదా. అది అంతా పక్కన పెట్టేసి మేము పేరు పెట్టేశాం అని డబ్బా కొట్టుకుంటా ఉంటే స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ పేరు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటది అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి స్వర్ణ గారు. అండ్ మరోపక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి క్రెడిట్ చోరీ అంటూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. 2019లో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్న ఒక నెల రోజులకు ముందు వచ్చి ఒక శంకుస్థాపన చేశారు. ఒక రాయేసి వచ్చారంతే. బట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి అంతా చూసింది మేమే, చేసింది మేమే. కోవిడ్ లాంటి సంక్షోభం టైంలో కూడా పనులకు ఆటంకం కలగకుండా అక్కడంతా మేము ఆర్గనైజ్ చేశాము. సో చేసిందంతా మేము. ఇప్పుడొచ్చి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఎప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే పనే అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. డెఫినెట్ గా అంటే ఒకటి మేడం, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సరే తెలుగుదేశం ఆ ఏరియా ఓట్ల కోసమో లేకపోతే అభివృద్ధి కోసమో అని చెప్పి ఒక నెల ముందు ఒక నెల ముందు అక్కడ కొబ్బరికాయ శంకుస్థాపన చేశారు. బట్ దాన్ని పక్కన పడేయకుండా ఇప్పుడు ఏదైతే మీ పాలసీని కంటిన్యూ చేయకుండా ఆపేశారో, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనుకుందాం, డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ టీడీపీ అంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అన్నప్పుడు అంత విమర్శించినప్పుడు భోగాపురం మీకు ఒకవేళ డ్రీమ్ ప్రాజెక్ట్ అయి ఉంటే దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తే, సో ఇక్కడ విమర్శించినప్పుడు అక్కడ క్రెడిట్ కూడా ఇచ్చే అంత ఉదార స్వభావం మనకు ఉండాలి కదా. వాస్తవంగా ప్రజలు ముందు పెడితే వాళ్ళు ఇంకా మన గౌరవ మర్యాదలు పెరుగుతాయి తప్ప తగ్గవు.
లేదు ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క పని జరగకుండా ఈ 2 సంవత్సరాల్లోనే మొత్తం వర్క్ పూర్తి చేశామంటారా? చెప్పించండి జీఎంఆర్ ఎండీ గారితో. హ్మ్. ఆయనేమో వేదిక పైన జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతంగా పొగిడారు గతంలో. ఇప్పుడు వీళ్ళేమో మొత్తం అసలు మేమే చేశామని మాట్లాడినప్పుడు, తప్పు జరిగింది అనే దగ్గర విమర్శించినప్పుడు, మంచి చేశారు అనే దగ్గర ఒక క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా ఉండాలి. ఇంకొకటి మేడం, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంటే రూలింగ్ అంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి మాట్లాడుకోవడం ఈ సిస్టమ్ పోయింది. అది మనం కేరళలో చూసినా, లేకపోతే ఇప్పుడు కర్ణాటకలో ఇవాళ అఖిలపక్ష మీటింగ్ జరుగుతా ఉంది వాళ్ళ రాష్ట్ర సమస్యల పైన. అఖిలపక్ష మీటింగ్ అనే పదం విని నాకు తెలిసి ఈ 12 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటా. అఖిలపక్షం అనే మీటింగ్ అనే పదమే లేదు. సో నేను అధికారంలో ఉంటే మొత్తం నేనే, ఎక్స్ అధికారంలో ఉంటే ఎక్స్, వై అధికారంలో ఉంటే వై తప్ప. ఇంతకుముందు ఆల్ పార్టీ మీటింగ్స్ కని కూడా వింటూ ఉండేవాళ్ళం సార్. ఈ మధ్య కాలంలో ఆ మాట కూడా ఇప్పుడు అసలు వినట్లేదు. ఆ పార్ట్ అది లేనే లేదు. పూర్తిగా ఇక మేమే మోర్ ఓవర్ డెఫినెట్ గా వాళ్ళకి మార్కెటింగ్ పిచ్చిలేండి. వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారికి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానీ విపరీతమైన మార్కెటింగ్ ఇది ఉంది వాళ్ళకి. సో ఇక మిగతా వాళ్ళకి ఇప్పుడు హైదరాబాదే తీసుకుంటే చంద్రబాబు గారు నేనే కట్టానంటారు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నేనే కట్టానంటాడు ఆయన. తీరా చూస్తే ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్, పివిపి ఎక్స్ప్రెస్ హైవే కట్టింది కాంగ్రెస్, తర్వాత ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్. సో ఈవెన్ ఇప్పుడు ఒకటి మేడం, ఇదే ఆలోచిద్దాం. ఆ ఏది మన హైటెక్ సిటీకి ఆ బిల్డింగ్ కి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మరి శంకుస్థాపన చేసిన వాళ్ళదే క్రెడిట్ అయితే ఆ క్రెడిట్ జనార్దన్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి ఇవ్వాలి కదా. మళ్ళీ అక్కడ క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. వచ్చిన తర్వాత శంకుస్థాపన ఆయన చేసిందా, వచ్చిన తర్వాత కట్టింది నేను కదా, కాబట్టి అక్కడ క్రెడిట్ నాదంటారు. సో ప్రతి చోట క్రెడిట్ అనేది అది ఏ రకంగా అయినా సరే తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటు. చంద్రబాబు నాయుడు గారికి అది కలిసి వచ్చే అంశం కూడా కదండి. అంటే అంటే వాళ్ళకున్న మార్కెటింగ్ ఎక్విప్మెంట్స్ అంత పవర్ఫుల్ గా పనిచేస్తా ఉన్నాయి. సో ఆ మార్కెటింగ్ ఎక్విప్మెంట్స్ ద్వారా అది ప్రజల్లోకి వాళ్ళు పంప్ చేయగలుగుతా ఉన్నారు. ప్రజలకి దాన్ని బ్రెయిన్ లోకి చొప్పించే కార్యక్రమాన్ని ఆ మార్కెటింగ్ ఎక్విప్మెంట్స్ ద్వారా పంపించగలుగుతా ఉన్నారు. అంటే ఎక్కువ పర్సెంటేజ్ చేసింది మాత్రం వైసీపీ గవర్నమెంట్ లోనే కదా. డెఫినెట్ గా ఇప్పుడు ఐదేళ్ల కాలం తీసుకుందాం. నేను ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 2 ఏళ్ల కాలం తీసుకుందాం. టోటల్ గా 7 ఇయర్స్ పీరియడ్ అన్నప్పుడు సమయమే చెప్తుంది కదా మనకి ఎక్కడ ఎక్కువ జరిగింది అనేది. అది మీరు నేను కాదు, ఆ జిఎంఆర్ ఎండి గారే వేదిక పై నుంచి పొగిడారు కదా. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో రాజశేఖర రెడ్డి గారిని, జిఎంఆర్ ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే పొగిడారు కదా. సో ఇక దాని గురించి ఇక వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇద్దరికి ఆ 2 పార్టీలు మనకు సంబంధించినవి కాదు. యా అండ్ మరీ ముఖ్యంగా సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. దాని గురించి సెపరేట్ గా మాట్లాడాలి మనం. మొన్న ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమకారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చాలా మాటలు అన్నారు. చాలా బాధపడ్డారు. కన్నీరు వచ్చింది ఆయనకి. పాపం కదా సార్. అదే కన్నీరు సహజంగా కన్నీరు ఎందుకు వస్తుందంటే మేడం, తలకాయలు పగలగొట్టి రక్తం కారుతా ఉంటే, ఎముకలు ఇరగొట్టి ఐసీయూ బెడ్ మీద ఉంటే, చిన్న పిల్లలు, పసి బిడ్డలు ఆ నీట్ రీ ఎగ్జామ్ టెన్షన్ తట్టుకోలేక ఒక 21 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే, దేశ భవిష్యత్తు అయిన యువతకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే, సో అక్కడ ఎవరికైనా కన్నీరు కారుతుంది, ఎవరికైనా జాలి కలుగుద్ది, ఎవరికైనా కొంత కించిత్ ఎంత రాక్షస హృదయం ఉన్నవాడికి కూడా కొంత బాధ కలుగుతుంది. సో అవన్నీ విడిచిపెట్టేసి నరేంద్ర మోడీని విమర్శిస్తారా? నరేంద్ర మోడీని మీరు ఇష్టానికి మాట్లాడతారా? అందుకు ఆయన బాధ కలిగిందంట. సో నరేంద్ర మోడీని విమర్శించాల్సిన అవసరము ఎవరికి లేదు. నరేంద్ర మోడీని ఇష్టానికి మాట్లాడాల్సిన అవసరము ఉండదు ఎవరికి. ఎప్పుడు ఉండదు? జరగాల్సినవన్నీ సక్రమంగా జరిగితే ఖచ్చితంగా ఎవరికి అవసరం లేదు కదా. ఎందుకుంటది? ఎవరికైనా అనాల్సిన అవసరం ఎందుకుంటది? ఎన్నో 22 లక్షల మంది ప్రత్యక్షంగా దెబ్బతిన్నారు నీట్ ఎగ్జామ్ వల్ల. కాదు సార్, ఎన్నో ఆశలతో భవిష్యత్ మీద దాంతో వాళ్ళ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళకి మాత్రమే టెన్షన్ కాదు. ఓ రకంగా చెప్పాలంటే 22 లక్షల మంది కన్నా కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళు ఇంకా వాళ్ళు అలా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ 1 కోటి మంది పైన దాటుతారు. వాళ్ళు పడ్డ టెన్షన్. అందుకోసమే కదా ఉద్యమంలో విద్యార్థులతో పాటుగా ఎవరైతే ఆ కష్టాన్ని, ఆ పెయిన్ని దూరం నుండి చూసారో ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కూర్చున్నారు.
యెస్. ఆ బాధ అది ఎందుకు అంటే, అర్థం కావట్లేదు వీళ్ళకి? అంటే ఆ మానవతా దృక్పథాన్ని వీళ్ళు కోల్పోయి, వీళ్ళకి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనటం జరిగింది. నరేంద్ర మోడీ గారు వద్దనుకుంటే తప్ప ఆ పదవిలో నరేంద్ర మోడీ ఉంటారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, నరేంద్ర మోడీ ఉన్నంత కాలం ఆయనే ప్రధానిగా ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత కాలం మేము అధికారంలో ఉంటాం. మేము ఏ ఆటలాడినా చెల్లుబాటు అయిపోద్ది అనే ఒక ఊహల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ యాజిటేషన్ చూసిన తర్వాత నరేంద్ర మోడీ ఖచ్చితంగా రేపు ఓడిపోబోతున్నాడేమో అనే ఒక భయం కలిగింది. హ్మ్. నరేంద్ర మోడీ ఓడిపోయిన తర్వాత ఆ చెట్టు కింద నీడ కాచుకునే పవన్ కళ్యాణ్ గారు రేపు ఓడిపోతే ఏంటి పరిస్థితి అనే ఒక పిరికితనంతో నిన్న అది మాట్లాడినట్టుగా మనకు కనపడతా అంటే మరి ఉంది. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మనం చూసాం. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసినప్పుడు ఎందుకు రాజకీయ నాయకులకి కంట కన్నీరు రావట్లేదు? అంటే మీరు రాజకీయ నాయకులకి అనమాకండి. అది చూసినప్పుడు కంట కన్నీరొచ్చి, అది చూసినప్పుడు వీళ్ళు వీళ్ళు పెట్టిన పిల్లల్ని జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్‌లో వీళ్ళు తలకాయలు పగలగొట్టి, వీళ్ళు కాళ్ళు చేతులు విరగ్గొట్టినప్పుడు అది చూసిని దానికి అనుకూలంగా రెస్పాండ్ అయిన రాజకీయ నాయకులు మోర్ థాన్ 70% ఉన్నారు ఇవాళ ఈ దేశంలో. మీరు ప్రతిపక్షాలు మొత్తం వాళ్ళకి అండగా నిలబడ్డాయి. ఈవెన్ ఈవెన్ భారతీయ జనతా పార్టీలో మోర్ దాన్ 50% కూడా లోపల వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఇన్‌ఫాక్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, వాళ్ళ నాయకులకు సంబంధించి ముగ్గురు, నలుగురు పిల్లలు ప్రత్యక్షంగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టులు పెడితే పోస్టులు తీపిచ్చేదానికి బలవంతం చేశారు. సో, చాలా మంది పిల్లల్ని చూసాం. మా 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 పేరెంట్స్ భారతీయ జనతా పార్టీకి ఫుల్ సపోర్టర్స్. కానీ మేము ఇగ దీన్ని సహించే పరిస్థితి లేదేమో అని. సో, ఆ పార్టీ వాళ్ళకే కొంత జ్ఞానోదయం అయినా కూడా, ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్టిఫిషియల్‌గా నరేంద్ర మోడీ గారి కోసంగా ఏర్పరచబడిన ఇమేజ్ ఏదైతే ఉందో, మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్‌లో కూడా చెప్పారు. ఆ బెలూన్ ఇవాళ బ్లాస్ట్ అయిపోయింది. హ్మ్. సో, ఆ బెలూన్ బ్లాస్ట్ అవ్వడంతో వీళ్ళందరూ హవాక్కయ్యి ఏం చేయాలో ఒక దిక్కుతోచని స్థితిలో నిన్న విశాఖపట్నం తీసుకొచ్చి పొగడ్త భజన కార్యక్రమాన్ని పెట్టి ఆయన ఇమేజ్‌ని మళ్ళీ లేపే ఒక ప్రయత్నం. మనం చిన్నప్పుడు చూస్తాం మేడం. బెలూన్ గాని పగిలిపోతే మళ్ళీ అది తీసుకొని వేలుతో చిన్న చిన్న బుడగలు చేసేవాళ్ళం. దాన్ని ఆ చిన్న చిన్న బుడగలు చేసి ఇప్పుడు దాన్ని పెద్ద బెలూన్ కింద చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది పగిలిపోయిన బెలూన్‌లో ముక్క తీసుకొని, ఆ చిన్న బెలూన్ ముక్కతో ఒక చిన్న బుడగ చేసి ఇదే పెద్ద బెలూన్ అని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వేదిక పైన ఉన్న నిన్న ముగ్గురు నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. అండ్ బట్ ఆల్రెడీ అది బ్లాస్ట్ అయిందనే విషయం మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం మేడం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట కూడా అన్నారు. ఏనాడు సెలవు తీసుకొని ప్రధానమంత్రి. ఇదొక పాట. ఏ ప్రధానమంత్రి సెలవు తీసుకున్నాడు? ఎప్పుడు సెలవు తీసుకున్నారు చెప్పమండి? ఏనాడు సెలవు తీసుకొని ప్రధానమంత్రి. సో, అఫీషియల్ గా అతను చెప్పుండడు. ఏ ఏ ఏ ఏ ఏది నేషనల్ పార్కుల్లో ఫోటోగ్రఫీ తీయడానికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడ విహారాలకు వెళ్ళినా, విన్యాసాలకు వెళ్ళినా అదంతా కూడా ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్ లో పెట్టి గవర్నమెంట్ దీంట్లో తీసుకుంటున్నాడేమో మనకు తెలియదు కానీ, ఒకటి ఆలోచించాలి మేడం. సరే, డెఫినెట్ గా ఈయన సెలవు తీసుకోలేదని ఆయన నమ్ముతున్నాడు. మరి గతంలో ప్రధానమంత్రులు ఎవరైనా సరే పార్లమెంట్ జరుగుతున్న తరుణంలో ఢిల్లీలో గాని వాళ్ళుంటే పార్లమెంట్ కి అటెండ్ అవ్వకుండా ఉన్న ప్రధానమంత్రులు ఎవరున్నారో చూపించమని చెప్పండి. డెఫినెట్ గా ప్రధానమంత్రి వచ్చారు. అది కూడా కాదు, ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఇతనికి నిజంగా అంత బాధ ఉండి విద్యార్థుల పట్ల అంత ప్రేమ ఆయన క్షమాగుణం, ఉదారత గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. క్షమించమని ఆవిడ అడిగాడు నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీ గారిని అడిగింది ఏంటి? మాకు పరీక్షలు చక్కగా నిర్వహించండి, మా మా రైట్స్, మా హక్కులే ఉన్నాయి, అవి కాపాడండి అని అడుగుతుంటే నేను క్షమించానని అంటే వాళ్ళే పైగా నరేంద్ర మోడీ గారు కూడా నిన్న చాలా ఘోరంగా ఆ పిల్లల్ని, గతి తప్పిన పిల్లలు ఈ రకంగా సంబోధించడం వాళ్ళని అవమానపరచడం కాదా? అండ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, విద్యార్థులకి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, క్షమాభిక్ష కాదు కోరుకోవాల్సిన అవసరమే లేదు అన్నారు అసలు కదా. అసలు కాదు మేడం. ఆ లాఠీ చార్జ్ కి ఎవరు ఆర్డర్ చేశారు? ఎందుకంత తీవ్రంగా జరిగింది? అసలు పవన్ కళ్యాణ్ అనే మనిషికి చిన్న కించిత్ హృదయం ఉందా? ఆ పెల్లెట్ గన్స్ తో పిల్లలు కళ్ళు పోయినాయి. ఒక బీహార్ లో కానిస్టేబుల్ AK-47 వాడుతూ కనపడ్డాడు. సో, అంత దారుణంగా జరిగితే దాన్ని వదిలిపెట్టి మోడీని చూస్తే నాకు ఏడుపు వచ్చిందని మాట్లాడడం ఏ రకంగా అర్థం చేసుకుంటాం? ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇది సెలవు తీసుకునే లేదు అనే దానిపైన నిన్న ఇదే దీనికి సంబంధించి ఏది పేపర్ లీకేజ్ కి సంబంధించి అరికట్టడానికి వాడు తెచ్చిన చట్టమే 2024లో. సరే, ఆ చట్టం పనికిరాదు అనుకున్నారు, దానికి అమెండ్మెంట్ ప్రతిపాదించారు.
అమెండ్మెంట్ అంత ఇంపార్టెంట్ చట్టం అనే ఫీల్ అయితే ఢిల్లీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ దానికి అటెండ్ గారా? పార్లమెంట్‌కి అటెండ్ గారా? మరి లీవ్ తీసుకోలేదు, పార్లమెంట్‌కి రాలేదు. ఇప్పటి వరకు పార్లమెంట్‌కి రాలేదు ఆయన ఈ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత. ఎక్కడ కూర్చున్నాడు ప్రధానమంత్రి గారు? హ్మ్. పార్లమెంట్ పార్లమెంట్ డిబేట్ కన్నా ముఖ్యమైనది లేదు కదా! చట్టం చేయాల్సింది అక్కడే కదా మీరు. సో, దానికి రాలేని పరిస్థితిలో ప్రధాని ఉంటే ఆయన లీవ్ తీసుకోలేదు. ఆయన కష్టపడుతున్నాడు. ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి ఇదంతా? ఫైనల్‌గా ఏం చెప్తారు మీరు? ఫైనల్‌గా ఏం చెప్తానంటే, నరేంద్ర మోడీ అనే అతని యొక్క ఇమేజ్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత, ఆ బెలూన్ పగిలిపోయిన తర్వాత, ఆ ఇమేజ్‌ని కాపాడడం కోసంగా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆపరేషన్ సింధూర్ తరుణంలో కూడా ట్రంప్ నరేంద్ర మోడీ పరువు తీసిపెట్టిన తర్వాత, అప్పుడు కూడా ఫస్ట్ ఆంధ్రాకే తీసుకొచ్చారు వీళ్ళు. ఆంధ్రాకే తీసుకొచ్చి అమరావతిలో మీటింగ్ పెట్టి మళ్ళీ భజన, భజన, భజన ముగ్గురు. తండ్రి, కొడుకు, పవన్ కళ్యాణ్ ముగ్గురు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇవాళ నరేంద్ర మోడీ పరిస్థితి ఏ స్థితికి దిగజారింది? అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్ లో రీళ్లు పెట్టుకొని బతిమలాడుకునే స్థితికి దిగజారాడు అతను. సో, సరే. పోయిన ఇమేజ్ ని కాపాడడం కోసంగా వీళ్ళేదో కష్టపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు గాని, వాస్తవాలు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు తెలుసుకున్నారు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. దేనికి జాలిపడాలి, దేనికి బాధపడాలి అనేది కనీస ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించాలని చెప్తా ఉన్నా స్వర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.